దానికంటే ఎక్కువ కోస్తావు. స్తోత్రం చెప్పండి. నువ్వు విత్తిన దానికంటే ఎక్కువగా కోస్తావు. యూ విల్ రీప్ మోర్ దాన్ యూ సో. నువ్వు విత్తేటువంటి దానికంటే ఎక్కువగా నువ్వు కోస్తావు. గుర్తుపెట్టుకో. నువ్వు కొంచెమే విత్తచ్చేమో, కానీ దేవుని స్థితిలో నీ యొక్క విశ్వాసం అనే విత్తనం కొంచెదే కావచ్చు, కానీ నీ ఫలము అధికంగా ఉంటుంది. నీ జీవితంలో ప్రార్థన కొంచెమే చేయొచ్చు, కానీ రిజల్ట్ చాలా అధికంగా ఉంటుంది. నువ్వు దేవునికి ఇచ్చేది కొంచెమే కావచ్చు, విశ్వాసంతో నువ్వు విత్తినప్పుడు ఎక్కువగా నువ్వు కోస్తావు. ఇక్కడ నువ్వు చేయాల్సింది మనస్ఫూర్తిగా చేయాలి. దేవుడు మన ఇంటెన్షన్స్ చూస్తాడు. గమనించుకోండి. దేవుడు మన పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. మన మనుషుల ముందు వేషధారులుగా కనిపించినంత మాత్రాన దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. కొన్ని సందర్భాల్లో భక్తిని మనం ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ప్రార్థనా పరులుగా కనిపించడానికి, మనం కూడా ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడానికి, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం చూసి నవ్వుకుంటాడేమో, కానీ ఒక్క విషయం నేను చెప్పనండి, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నా ముఖాన్ని చూస్తారు, నా హెయిర్ స్టైల్ని చూస్తారు, నా డ్రెస్సింగ్ చూస్తారు. ప్రభు మన అంతరంగాన్ని చూసి కార్యాలు చేస్తాడు. అందును బట్టి మనుషుడా నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. అక్కడ అంటాడు, దేవుడు విక్రింపబడడు. దేవుడు ఏం చేయబడ్డు? దేవుడు విక్రింపబడడు. నీ భార్యను నువ్వు ఫోల్ చేయొచ్చు. రాత్రి అంతా ఎక్కడో తిరిగి, ఏమండి అర్ధరాత్రి ఇంటికి వచ్చితే భార్య అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు అండి అంటే, ఆఫీస్లో ఎన్ని పనులు అనుకుంటున్నావు, ఇప్పుడే ఆ మీటింగ్ ఉంది, ఆ కాన్ఫరెన్స్ ఉంది, ఆ టెలికాన్ఫరెన్స్ ఉంది, ఈ టెలికాన్ఫరెన్స్ ఉందని చెప్పి భార్య దగ్గర అద్భుతంగా నువ్వు నటించవచ్చు. వస్తున్నప్పుడు మూర మల్లెపూలు తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టచ్చు. ఎందుకు తెలుసా? మూర మల్లెపూలు ఎందుకు తీసుకొస్తాడంటే, భార్య ఏమి మాట్లాడదు, భార్య ఎక్కువగా మాట్లాడదు, మల్లెపూలు చూసుకుని ఫ్లాట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆ మూర మల్లెపూలు తీసుకొస్తాడు. కానీ ఆయన తిరిగింది ఎక్కడో, త్రాగేసి ఎక్కడో పడిపోతాడు. ఆ యొక్క మత్తు పోయిన తర్వాత ఇంటికి వస్తాడు. భార్య అడిగితే కవరింగ్ చేస్తాడు. భార్య దగ్గర నువ్వు నటించవచ్చు, కానీ దేవుని దగ్గర మనం నటించగలుగుతామా? మనుషులను మనం మభ్య పెట్టచ్చు, కానీ దేవుని దగ్గర మనం మభ్య పెట్టగలుగుతామా? మనం ఆయన ఫూల్ చేయగలుగుతామా? అందులో బట్టి దేవుడు అంటాడు, దేవుడు విక్రింపబడడు. నీ సుపీరియర్ విక్రింపబడచ్చేమో నువ్వు వేసేటువంటి వేషాలను బట్టి, కానీ నీ తండ్రి నీ తల్లి విక్రింపబడచ్చేమో. నువ్వు చెప్పేటువంటి కాకమ్మ స్టోరీలు అవన్నీ కూడా వినేచేమో. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ ఎక్కడని చెప్పచ్చు. ట్యూషన్కి వెళ్ళానండి అంటది, కానీ ఈ అమ్మాయి ఎక్కడెక్కడో తిరుగుతుంది పార్కుల చుట్టూ కూడా. సో నీ తల్లిని నువ్వు మోసం చేయొచ్చు, తండ్రిని మోసం చేయొచ్చు, దేవుని సేవకుని మోసం చేయొచ్చు. దేవుని మోసం చేయగలుగుతావా? గెహాజీ దేవుని సేవకుని మోసం చేయాలనుకున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా? వే హ్యావ్ యూ గాన్ గెహాజీ? ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ దాసు నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి చేతులు కట్టాడు. నా ఆత్మ నీతో పాటు రాలేదనుకున్నావా? దైవ సేవకుని నన్ను మోసం చేయాలనుకున్నావు. కెన్ యూ చీట్ గాడ్? దేవుణ్ణి మోసం చేయగలవా గెహాజీ? ఏ కుష్ఠరోగం అయితే నయమాన్ని విడిచిపెట్టిందో, అదే కుష్ఠరోగం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంతానానికి వస్తుంది అని చెప్పించాడు. ఎప్పుడైతే అలా 2 అడుగులు వేయగానే తన యొక్క ముఖం మీద ఆ యొక్క పొడ కనిపించిందని దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. కాబట్టి ఒక మాట నేను చెప్పాను, నువ్వు విత్తేది కొంచెం కావచ్చు, కానీ ఎక్కువగా నువ్వు విత్తుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు ఏదైనా కానుకను విత్తినా, దేవుని కొరకు నీ బలాన్ని విత్తినా, దేవుని కొరకు నీ యొక్క సామర్థ్యాన్ని విత్తినా, దేవుడు 100 ప్రతిఫలాన్ని ప్రభువిస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు విశ్వాసంతో కొంచెమే విత్తచ్చు, కానీ దేవుడు నన్ను అధికం చేస్తాడనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చేసే క్రియలను బట్టి, మనం చేసిన పనిని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అర్థమవుతుందండి? నీవు చేసేటువంటి పనిని బట్టి. ఈ మాట ఒక్కసారి మీరు నాతో పాటు చెప్పండి. చేసిన పనిని బట్టి. అందరూ చెప్పండి మరొకసారి. చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు విత్తనాన్ని బట్టి దేవుని కార్యాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గొప్ప శుభవార్త. ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదల పొందాలనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యల, ఆత్మహత్య తలంపులు జయించాలని ఉందా? జీవితంలో విజయం సాధించాలని ఉందా? అయితే క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ మీ కొరకే. తేదీలు 2024 జూన్ 8, 9 తేదీలలో, అనగా శని, ఆది వారాలలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర కళాభవన్, పాట్నీ, సికింద్రాబాద్. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు, మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు. సత్య బోధన,
చారిత్రాత్మక శాస్త్రీయ రుజువులతో కూడిన సందేశమును అందించి ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత అభిషేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సీ పాల్ గారు చేసే దైవిక ఆరాధనలో దేవుని శక్తిని, పరలోక ఆనందాన్ని అనుభవించండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్స్ 8886000999. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.